హాయ్ అండి. సగ్గుబియ్యం, కొబ్బరికాయతోటి స్వీట్ చేస్తున్నానండి. ఒక 2 గంటలు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి, నానబెట్టుకోండి. ఒక ఫుల్ కొబ్బరికాయని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి. 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీలోనే ఒక 2, 3 ఇలాచీలు తీసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తగా పట్టిన పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక కప్పు చక్కెర తీసుకోండి. కొంచెం తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ మరిగిన తీగ పాకంలోనే ఆరెంజ్ ఫుడ్ కలర్ ఒక డ్రాప్ అయితే తీసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఒక డ్రాప్ వేసానండి నేను. కొంచెం ఈ స్వీట్ కలర్ కోసం తీసుకున్నానండి నేను ఇది. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి ఎక్కువగా కలుపుతుండాలి. ఈ పిండి కలుపుతుండగానే ఒక్కొక్క స్పూన్ కాడికి నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి తిన్న వాళ్ళైతే ఒక డ్రాప్ వేసుకుని ఆపేయండి. నేనైతే కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. ఈ స్వీట్ దగ్గర పడింది కదా, ఒక బౌల్ తీసుకోండి, నెయ్యి రాసుకోవాలి. ఈ నెయ్యి అప్లై చేసిన దాంట్లోకి ఆ మిశ్రమాన్ని తీసి వేసుకోవాలి. మీ దగ్గర ఈ కేక్ మోల్డ్ లేకుంటే ఏదైనా తీసుకోవచ్చండి. చిన్న బౌల్లా ఉన్నాయి, ఏ షేప్లో ఉన్నా కూడా అలాంటివి తీసుకొని స్వీట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేస్తాను. డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందండి. స్పాంజీ లాగా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.